నమస్తే. సోషల్ మీడియాలో అమిత్ షా పైన అద్దంకి దయాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అద్దంకి దయాకర్ మాటలు సబబుగానే ఉన్నాయి, దయాకర్ మాట్లాడిన దానిలో తప్పెక్కడుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ప్రజాస్వామిక వాదులు అంటూ ఉంటే, ఇక బీజేపీ వాళ్ళు మాత్రము ఒక అడుగు ముందుకేసి అద్దంకి దయాకర్ పైన కేసులే పెట్టేస్తున్నటువంటి పరిస్థితి. నిర్మల్కు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే దయాకర్ పైన కేసు బుక్ అయినట్టుగా ఒక వార్త అయితే వస్తూ ఉంది. అసలు ఆ వార్తలో నిజమెంత ఉంది? అమిత్ షా పైన మాట్లాడినటువంటి మాటలకి, అలాగే రాముడు విషయంలో మాట్లాడినటువంటి మాటలకి అద్దంకి దయాకర్ కట్టుబడి ఉన్నారా? ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు అద్దంకి దయాకర్ మాట్లాడినటువంటి మాటలు ఏంటో చూద్దాం. ఒక ముళ్ళ పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా. అమిత్ షా, నువ్వు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పలేదా? రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఎత్తేస్తాం, నీ పార్టీ ఓడే ఇలా రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్నా దరిద్రుడా. నేనంటున్నా, రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీలోని పాతాళంలోకి తొక్కుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు అందరూ కూడా. నేనంటున్నా మిత్రులారా, రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోని. మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకేమైనా చిన్నమ్మారా? లేకపోతే రాముని వంశంలో ఏమైనా పుట్టినరా మీరు? వీనికి హిందూ అంటే తెలియదు, హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, రాముడు ఏం చేసిందో తెలియదు. ఇవాళ నేను అంటున్నా, మోడీ సీత కొరకు రాముడు ఎంత విలవిలలాడిండో మేము చూసినాం. ఇవాళ నీ సీతమ్మను నువ్వు ఏలుకోవట్లే, నువ్వు మోడీవి, నీ భార్యను కూడా ఏలుకోలేనివి ఈ దేశం ఎట్లా వెళ్తావో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏక్ నిరంజన్ గాడు మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ, అమిత్ షా లాంటి లఫూట్ గారిని పట్టుకొని ఇలా దేశాన్ని దోచుకుంటున్నారు. వాడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీదకి ఇలా పోలీసులు పంపించిండు. అమిత్ షా, రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా మీకు గుర్తుపెట్టుకో. వీడియో చూశారు. కేంద్ర హోంశాఖ మంత్రిని అద్దంకి దయాకర్ మాట్లాడినటువంటి మాటలు అయితే మనం చూడడం జరిగింది. అసలు ఏంది దయాకర్ ఉగ్రరూపం? గతంలో ఎప్పుడో చూసినాము. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మొన్నటి వరకు కూడా మీరు అట్లాంటి రూపాన్ని అయితే చూడలేదు. అసలు అట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంకా ఆ మాటలకు కట్టుబడి ఉన్నారా మీరు? ఇప్పుడు మనం చూపించింది ఫేకేనా ఒరిజినలేనా, వాళ్ళు తయారు చేసిందేనా, మనోళ్ళు ఫేక్ను వాడిండ్రో అది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. బట్ అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలో మోడీ అమిత్ షా విషయంలో విమర్శలని దాన్ని మీరు తీసేయలేరు. మీరు పూర్తి వీడియోని కూడా చూపియండి వీలైతే. రాముడిని మాట్లాడినట్టు చేసే భావదారిద్రంతో ఉన్నారు ఇప్పుడు ఈ బీజేపీ పరిస్థితి. అక్కడ బీజేపీ కాదు ఇంకా, దీంట్లో ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీ ట్రోల్ టీమ్స్ తిరిగినాయి. కానీ అమిత్ షా మోడీ గారి మీద పొలిటికల్ స్టేట్మెంట్స్ అవి, దాన్ని రామునికి సీతకు పెట్టేసి అటాచ్ చేసి ట్రిమ్ చేసి పాతయి కొత్తయి పెట్టేసి చేస్తున్న పరిస్థితి ఉన్నది. డెఫినెట్గా చట్టానికి అందరం లోబడి ఉండాలి. చట్టం తేలుస్తుంది ఆ పని ఏంటిదనేది, అది మనం దాన్ని చూద్దాం. కానీ చాలామంది అత్యుత్సాహంతో అసలే దాన్ని రాముణ్ణి మనం ఏదో అన్నట్టుగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఏమంటారు రోజువారి కూలీకి పనిచేసే ఈ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తున్న పనులు అవన్నీ కూడా. సో రెండు వర్గాల మధ్యన ఘర్షణ సృష్టించడం ద్వారా చేసే ప్రయత్నం. కానీ నేను గమనించిన ప్రతి వాటిని చూస్తున్నా, ఫోన్స్ మనకి ఎట్లా టింగ్ 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 అని వస్తూనే ఉన్నాయి, అవన్నీ చూస్తున్నా కదా. దీంట్లో ఎక్కువ మన ఓబీసీలు వస్తున్నారు దీంట్లో. ఓకే. ఏది రాముణ్ణి మీరు ఎందుకంటారు, నిజంగానే అన్నరా లేదా అసలు అది చెప్పండి. అది నేను చూసి చెప్పడం కాదు, మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు రాముడు అందరి వాడైతే వీళ్ళకి ఎందుకు పరిమితం చేసుకుంటుండ్రు? అది రాజకీయ కుట్ర. ఓకే. రాముడు ఏమి బీజేపీ భవిష్యత్తులో పుడుతుంది, దానికి పోయి నేను ప్రచారం చేయాలని ఎవరు అనుకోలే. రామునికి అసలు బీజేపీ ఏంది, కాంగ్రెస్ ఏంది, అందరూ లేకపోతే క్రిస్టియన్ ఏంది, ముస్లిం ఏంది, రాముడు అందరి వాడు. కానీ మావాడు అనుకుంటారు చూసిన. అందుకని రాముని వంశంలో ఏమన్నా మీరు పుట్టిన రాయింది, అందరి రాముని మీరెందుకు ఓన్ చేసుకుంటారు అనే థీమ్ అది. కానీ వాళ్ళు ఏం చేసిరమ్మ, రాముని అన్నాడు, సీతను అన్నాడు. సీతారామని ఎందుకు పెట్టారు మీరు? సియారామని ఎందుకు అన్నారు?
రాముణ్ణి జై శ్రీరామ్ అంటారు, అది మీ ఇష్టం. జై శ్రీరామ్ వచ్చి నేను జై సీతారాం అంట. ఓకే, ఇది నా విధానం. అంటే మహిళల్ని కూడా గౌరవించే ఒక ఆలోచన మాకున్నది. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళెవరు నాకు సర్టిఫికేషన్ ఇస్తానికి? నేను ఈ బీజేపీ ఏమన్నా మనం ఏమైనా పేటెంట్ రైట్ ఇచ్చినామా వాళ్ళకు? ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తున్న దాంట్లో నేను మేజర్గా వాటిని ఏంటి ఫోన్స్ కానీ ట్రోల్స్ కానీ చూస్తున్నారు. దాంట్లో ఎక్కువ ఓబీసీ మిత్రులు వస్తున్నారు. మీరు బీజేపీని నమ్మకండి. ఓకే, బీజేపీ చరిత్ర నుంచి, బీజేపీ మీన్స్ బీజేపీ పూర్వాంకాలు ఇట్లా మనం రోల్ తిప్పుకుంటూ పోతే ఆర్యుడు తేలుతాడు. ఓకే, ఈ ఆర్యుడే చాకలోళ్ళు బట్టలు ఉతకాలని, మంగళోళ్ళు కటింగ్ చేయాలని, గౌడు కళ్ళు గీయాలని, యాదవ్ గొర్రెలను గాయాలని, లేకపోతే మన కులాలు నేతకానులు లేదంటే నేతలు మగ్గం నేయాలని, ఇదంతా చరిత్రలో భారతదేశానికి వర్ణ వివక్షని పెంచిన అతి చిన్న కమ్యూనిటీ ఆర్యులు. ఓకే, బ్రిటిష్ వాళ్ళ మాదిరిగా, మొఘళ్ళ మాదిరిగా, లేదంటే వీళ్ళెవరు మన సుల్తాన్లు వీళ్ళ మాదిరిగా. ఈ బ్రిటిష్ వాళ్ళలో క్రిస్టియన్స్ కూడా ఉంటారు. మళ్ళీ క్రిస్టియన్స్ అంటలేరని బాగా ట్రోల్ చేస్తారు కాబట్టి చెప్తున్నా. వీళ్ళందరూ ఈ దేశానికి కొంతమంది దండయాత్రలతో వచ్చిండ్రు, కొంతమంది వలస వచ్చిండ్రు. ఈ ఆర్యులు జర్మన్ రేస్. ఇది సువస్తు నది తీర ప్రాంతం నుంచి కొంతమంది భారతదేశానికి వచ్చి భారతదేశంలో బ్రాహ్మణులను, క్షత్రియులను, శూద్రులను, వైశ్యులను, ఇంకా పంచములు అనేటోళ్ళు ఇంకా అప్పటికి లేరు. ఓకే, వీళ్ళందరూ నిరంతరం విడిపోయేటట్టు చేసిండు. పొరుగుడు చిడికొచ్చి పంచాయతీ పెడతాడు చూసినవా, వాడే ఆర్యుడు. ఆర్యుడే ఆధిపత్యం, ఆర్యుడే వివక్ష, ఆర్యుడే అవినీతి. కానీ మన వాళ్ళతో ఏం పెట్టించిండ్రు? ఆర్య బ్రాహ్మణ అంటారు, ఆర్య క్షత్రియ అంటారు, ఆర్య వైశ్య అంటారు, ఆర్య అని ఇట్లా అనిపించేసి మనం మన భూమి మీద వైశ్యుడు, మన భూమి మీద బ్రాహ్మణుడు. వీళ్ళెవరు? మనువు చెప్పినట్టుగా ఎవరికి బ్రహ్మజ్ఞానం ఉంటుందో వాళ్ళు బ్రాహ్మణులు. ఎవరికైనా కావచ్చు దాంట్లో. ఓకే, ఎవరికి క్షాత్రమును పాలించే ధైర్యం ఉంటుందో, యుద్ధాలు చేయగలిగి క్షేత్రాన్ని సంపాదించుకుంటే వాళ్ళు క్షత్రియుడు. వైశ్యుడు వ్యాపార కళ ఉండేది. తర్వాత వృత్తి కులాలు ఏ నైపుణ్యత ఉంటే వాళ్ళు చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు ఇదే చేయాలి నిరంతరం అని చెప్పిన వాళ్ళు వీళ్ళు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.